అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిష్యులు, పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. కుజస్తంభన ప్రభావం వృశ్చిక రాశి మీద ఎలా ఉండబోతుంది కాస్త వివరించండి. తప్పకుండా వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా మనం ముందు చూద్దాం. ఈ రాశి వారికి వచ్చినప్పటికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో రాహువు, లాభస్థానంలో కేతువు ఉన్నాడు. అక్టోబర్ నాటికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా ఆ టైంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుజుడు యొక్క స్థానం, కుజుడు మన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కుజ మాందాబ్దం అంటే కుజుడు యొక్క స్లో మూమెంట్ ప్లానెట్ అన్నమాట. ఆ టైంకి స్లో అవుతాడు. ఎందుకంటే కుజుడు నీచత్వం పడుతున్నాడు, దాని తర్వాత రెట్రోగ్రేడ్లోకి మారుతున్నాడు, తిరోగమనంలోకి మారుతున్నాడు అన్నమాట. తిరోగమనంలోకి మారినప్పుడు అక్టోబర్ 19వ తారీఖున కుజుడు నీచత్వం పడుతున్నాడు. సప్తమంలో గురువు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి నీచత్వం పడుతున్నాడు. భాగ్యస్థానంలోకి కుజుడు ఎప్పుడైతే నీచత్వం పడతాడో అక్కడ అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 7వ తారీఖున వచ్చినప్పటికీ తిరోగమనంలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 3 నెలల కాలం. డిసెంబర్ 7వ తారీఖున ఇక తిరోగమనంలోకి మారినటువంటి గ్రహం అన్నమాట ఇది. తిరోగమనంలోకి ఎప్పుడైతే మారి మళ్ళీ తిరిగి తను వచ్చినప్పటికీ అష్టమ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జనవరి 21వ తారీఖున మిథునంలోకి ఈ యొక్క మార్పు జరుగుతున్నాడు కుజుడు. దాని తర్వాత ఎప్పుడైతే అక్టోబర్లో భాగ్యస్థానంలో కుజుడు నీచత్వం పడతాడో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్ 19 నుంచి అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచత్వం పట్టినప్పుడు కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది, లెథర్జిక్గా ఉంటారన్నమాట. అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి మనిషి సోమరిపోతుతనం అంటారు కదా, సోమరిగా ఉండటం అనేది. ఎప్పుడూ అందరూ సోమరిగా ఉండరు, బాడీ అలసిపోవటం కానీ దేనన్నా జరిగితే చేయాల్సినటువంటి పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఆ పోస్ట్ పోన్ పనినే మనం తెలుగులో సోమరిపోతుతనం అంటారు. అది రేపు చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాం. అది తిట్టేం కాదు, కానీ అది వినటానికి తిట్టులాగా అనిపిస్తుంది. సో అలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ప్లస్ ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి యాడ్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఉద్యోగ పరంగా కూడా వాటి విధంగాను. ప్లస్ వైవాహిక జీవితంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఎందుకంటే రాష్ట్రాధిపతి నీచత్వం పట్టినప్పుడు కొంచెం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు తర్వాత కొంచెం రికవరీ ఉంటుంది. డిసెంబర్ 7, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు బాగుంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రికవరీ కరెక్ట్గా బాగుండటం అనేది కూడా జనవరి 21వ తారీఖు తర్వాత బాగుంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి అయినటువంటి భాగ్యస్థానంలోకి మళ్ళీ వచ్చినప్పటికీ నీచత్వం పట్టినటువంటి కుజుడు అష్టమంలోకి వెళ్తాడు. అష్టమంలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే వక్రత్వంలో ఉంటాడు అన్నమాట. ఎప్పటి వరకు ఉంటాడు? ఫిబ్రవరిలో వరకు. ఫిబ్రవరి 24వ తారీఖు వరకు మంచి బెనిఫిట్స్ ఇస్తాడు. ఫిబ్రవరి తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ పీరియడ్ అనేది రెట్రోగ్రేడ్ మూవ్మెంట్ అనేది ఉన్నప్పుడు, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు, డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు బాగుంటుంది. అంటే 4 months పీరియడ్ అనేది బాగుంటుంది. రిమైనింగ్ పీరియడ్ టోటల్ 8 monthsలో అంత బాగోదు. అష్టమంలో భాగ్యస్థానంలో ఉన్నా సరే కుజుడు యోగించాడు. జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తండ్రి గారి స్థిరచరాస్తులు కానీ, తండ్రి తరపు బంధువుల ఆస్తులు కానీ విషయాల్లో కానీ, తండ్రి గారికి అనారోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, మరియు స్త్రీలకు ముఖ్యంగా వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో కుజుడు ఎప్పుడైతే నీచత్వం పెడతాడో భర్తకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంటుంది. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లక్ ఫ్యాక్టర్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నీరజ్ చోప్రాకి ప్లస్ పాకిస్తాన్ ప్లేయర్ ఇంకొక అతను కూడా ఉన్నాడు. అంటే ఒకరోజు తను కూడా ఇద్దరు బెటర్ పెర్ఫార్మరే. ఒకరోజు ఒక టైంలో నీ డే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఒకరోజు నువ్వు బాగా పెర్ఫామ్ చేయొచ్చు, ఒకరోజు ఇంకోరు బెటర్ పెర్ఫామ్ చేయొచ్చు. నీరజ్ కూడా ఊహించలేదు, అనూహ్యంగా వచ్చి గోల్డ్ మెడల్ తను సాధించడం జరిగింది. అవును. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూశాను, లాస్ట్ టైం ఒలింపిక్స్లో తనే తన దగ్గర సలహాలు తీసుకుంటున్నాడు. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ తన మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉంది, నీరజ్ గ్యారంటీగా గోల్డ్ కొడతాడని చెప్పేసి. అంటే లక్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ రోజుకి నీకు లక్ ఫ్యాక్టర్ మారిపోవచ్చు. కాబట్టి నీకు బెటర్ పీరియడ్గా ఉన్నప్పుడు నువ్వు బాగా పెర్ఫామ్ చేయగలుగుతావు అనేది కన్ఫామ్ అన్నమాట. అందుకనే నీరజ్ కూడా చెప్పాడు, దిస్ డే ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే కుజుడు బాగాలేనప్పుడు ఆ పీరియడ్ ఏదైతే ఉందో ముఖ్యంగా అక్టోబర్ 19th నుంచి
ఈ రాశి వారికి డిసెంబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పీరియడ్ అనేది అంత బాగాలేదు. డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా బాగాలేదు. డిసెంబర్ 7వ తారీఖు తర్వాత వక్రత్వం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కొంచెం రికవరీ అనేది ఉంటుంది. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా లాస్ అయినటువంటి డబ్బు కొంచెం రికవరీ అవ్వటం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. మళ్ళీ పురోగమనంలోకి, అష్టమంలోకి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు, వైవాహిక జీవితంలోని కొన్ని ఇబ్బందులు, కుటుంబ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ధనస్థానం మీద దీని యొక్క ప్రభావం అనేది అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం ఏదైతే ఉందో తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది. సో దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాలు సంబంధితమైన విషయాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి డిసెంబర్ నుంచి పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ బాగుంటుంది. ఆ టైంలో వీళ్ళు ట్రై చేస్తే వీరికి కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది. డిసెంబర్ 7వ తారీఖు నుంచి వీరికి బాగుంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ బాగోతుంది. సో ఈ 4 months పీరియడ్ అనేది వీరు బాగా నోటిసబుల్ పీరియడ్గా చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వారు ఆశించిన రిజల్ట్స్ ఏవైతే విద్యార్థులు బెటర్ పెర్ఫార్మెన్సే చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు బాగా ఉన్నాడు, గురువు మంచి స్థానంలో ఉన్నాడు. వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహం అనేది కంపల్సరీగా వృశ్చిక రాశి వారు ఈ పీరియడ్లోనే చేసుకోవాలి, ఈ సంవత్సరం చేసుకోవాలి. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే సుఖంగా ఉండాలి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ అక్కడ అరమరికలు లేకుండా కొంచెం బెటర్గా ఉండాలి. అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది రాశి వారికి. అర్ధాష్టమ శని ఒక మంచి ఒక చెడు రెండు పక్కనే ఉన్నాయి రాశి వారికి. కాబట్టి రెండింటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం బెటర్గా ఉంటుంది. కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా, అంటే కుటుంబ విషయాల్లో కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా రికవరీ కూడా పొందగలుగుతారు. రికవరీ పీరియడ్ కూడా చెప్పడం జరిగింది. నేను ఎప్పటి నుంచి బాగుంటుందో కూడా ఆ పీరియడ్లో కొంచెం రికవరీ, ఉద్యోగపరంగానో వ్యాపార పరంగానో కొంచెం రికవరీ పొందటం, పోయినటువంటి డబ్బులు ఎలాగా పోయాయి మళ్ళీ తిరిగి మనం పుంజుకోవాలి అని చెప్పి కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది కోరిలేషన్ విత్ ఒరిజినల్ హారోస్కోప్ అనమాట. అంటే మన జాతక రీత్యా కూడా ఎలా ఉంటుంది అనేది కూడా దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుందంటే అప్పుడు మనకు కోరిలేట్ అయిపోతూ ఉంటుంది. అలా గురుగారు, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కుజుడు వచ్చేటప్పటికి భూమికి రూపం, అలాగే ఫైర్ ఎలిమెంట్ అన్నమాట, బాగా అగ్ని స్వరూపమైనటువంటి గ్రహం అన్నమాట. దీపారాధన అనేది కంపల్సరీగా చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అది కూడా ఎప్పని ఉన్నతో దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. మరియు అది లేనటువంటి వారు వీరు ఎవరైతే ఐశ్వర్యం గురించి ఎక్కువగా పరితపిస్తుంటారో వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా మట్టితో చేసినటువంటి అమ్మవారి విగ్రహానికి వీరు 9 రోజులు నవరాత్రుల పూట పూజ చేసిన తర్వాత 10వ రోజు అంటే అయిపోయిన తర్వాత విసర్జన చేసుకోవటం. మరియు అదేవిధంగా శివుణ్ణి పూజించినప్పుడు గంధము ఆవు పాలలో వేసేసి, పసుపును కూడా వేసేసి అభిషేకం చేసి ఎర్రటి పుష్పాలతో పూజించి కందులతో ఏదైనా తీపి పదార్థాన్ని చేసేసి, లేదంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని ఆవు పాలని కలిపి అభిషేకం చేసినా సరిపోతుంది. బెల్లాన్ని కూడా వచ్చేటప్పటికి రజోగుణ కారకం, అదేవిధంగా కుజుడికి ప్రతిరూపంగా కూడా మనం చెప్తాం అన్నమాట. బెల్లాన్ని కూడా కలిపి మనం ఏదైనా తీపి పదార్థం చేసి కూడా మనం పంచిపెట్టచ్చు శివాలయాల్లో. కుజస్తంభన జరగడం ద్వారా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. స్వస్తి.